ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్లో సూరతుల్ బఖరా యొక్క 187వ ఆయత్ నుంచి ఈరోజు మనం అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఉపవాస కాలంలో రాత్రి సమయాలలో మీరు మీ భార్యల వద్దకు పోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహకు తెలిసిపోయింది. అయినప్పటికీ ఆయన మీ అపరాధాన్ని క్షమించాడు, మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం చేయవచ్చు. అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన సుఖానుభవాన్ని పొందండి. ఇంకా రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత వీటన్నిటినీ త్యజించి చీకటి పడే వరకు మీ ఉపవాసం పూర్తి చేయండి. కానీ మసీదులలో ఎతికాఫ్ పాటించేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరిచిన హద్దులు. వీటి దరిదాపులకు కూడా పోకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తాడు. తప్పుడు మార్గాల నుండి వారు తమను తాము రక్షించుకుంటారని ఆశించబడుతోంది. మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశంతో దానిని న్యాయ నిర్ణేతల వద్దకు తీసుకుని పోకండి. ప్రవక్త, తరిగే పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతుంటారు. నీవు వారికి ఇలా తెలుపు: తేదీల లెక్కకు, హజ్ కాల నిర్ణయానికి అవి గుర్తులు. ఇంకా వారికి ఇలా చెప్పు: మీరు మీ ఇళ్లల్లోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించటం సత్కార్యం ఎంతమాత్రం కాదు. దైవాగ్రహానికి దూరంగా ఉండటమే అసలు నిజమైన సత్కార్యం. కనుక మీరు వాకిళ్ల నుండే ఇళ్లల్లోకి ప్రవేశించండి. అయితే అల్లాహకు భయపడుతూ ఉండండి. బహుశా మీకు వాస్తవమైన సాఫల్య భాగ్యం కలుగవచ్చు. మీతో పోరాడే వారితో మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి. కానీ హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించే వారిని అల్లాహ్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో పోరాడండి. మిమ్మల్ని వారు ఎక్కడ నుండి పారద్రోలారో అక్కడి నుండి మీరు వారిని పారద్రోలండి. చంపటం చెడ్డదే, కానీ ఫిత్నా అంతకంటే చెడ్డది. మస్జిదే హరాం వద్ద వారు మీతో యుద్ధం చెయ్యనంత వరకు మీరు వారితో యుద్ధం చెయ్యకండి. కానీ వారే అక్కడ కయ్యానికి కాలు దువ్వితే మీరు వారిని చంపటానికి వెనుదీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చెయ్యటం మానుకుంటే మీరు మానండి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం తెలుసుకోండి. పీడన అంతమయ్యే వరకు, దైవధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు దానిని మానుకుంటే దౌర్జన్య పరులను తప్ప మరెవ్వరినీ శిక్షించకూడదు. నిషిద్ధ మాసాలకు బదులు నిషిద్ధ మాసమే. నిషేధాలన్నింటినీ అందరూ సమానంగా గౌరవించవలసిందే. కనుక మీపై ఎవరన్నా దాడి చేస్తే మీరు వారిపై అదే విధంగా దాడి చెయ్యండి. అయితే అల్లాహకు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఏర్పరిచిన హద్దులను అతిక్రమించకుండా ఉండేవారితోనే అల్లాహ్ ఉంటాడు అనే విషయం తెలుసుకోండి. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. చేతులారా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. మేలు చెయ్యండి. మేలు చేసే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. హజ్ను, ఉమ్రాహ్ను అల్లాహ్ సంతోషం కోసం చెయ్యాలని సంకల్పించుకుంటే దానిని నెరవేర్చండి. మార్గమధ్యంలో చిక్కుకుంటే మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని అల్లాహకు సమర్పించండి. తన స్థానం చేరనంత వరకు మీరు శిరోముండనం చేయించుకోకండి. కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై లేదా తలబాధకు లోనై ఖుర్బానీ తన స్థానానికి చేరక మునుపే శిరోముండనం చేయించుకుంటే దానికి పరిహారంగా ఉపవాసం ఉండాలి, లేక దానధర్మాలు చెయ్యాలి, లేక ఖుర్బానీ ఇవ్వాలి. తరువాత శాంతి భద్రతలు నెలకొన్నట్లయితే, మీరు హజ్కు ముందే మక్కా చేరుకున్నట్లయితే ఈ అవకాశం వినియోగించుకుంటూ హజ్ కాలం వచ్చే వరకు మీలో ఎవరైనా ఉమ్రాహ్ చేసినట్లయితే వారు తమ శక్తికి తగిన విధంగా ఖుర్బానీ ఇవ్వాలి.
ఖుర్బానీ ఇవ్వలేకపోతే హజ్ కాలంలో 3 ఉపవాసాలు, ఇంటికి తిరిగి వచ్చిన పిదప 7 ఉపవాసాలు, ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలు ఉండాలి. మస్జిదే హరాంకు సమీపంలో ఇల్లు వాకిలి లేని వారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అల్లాహ్ ఇచ్చే ఈ ఆజ్ఞలను మీరు ఉల్లంఘించకండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడని మీరు స్పష్టంగా తెలుసుకోండి. హజ్ మాసాలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసాలలో హజ్ చేసే సంకల్పం ఉన్న వ్యక్తి అప్రమత్తుడై మెలగాలి. హజ్ సమయంలో అతడు కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ఏ పుణ్యకార్యమైనా అది అల్లాహకు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామాగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామాగ్రి. కనుక వివేకవంతులారా, నాకు అవిధేయత చూపకండి. హజ్ యాత్రతో పాటు మీరు అల్లాహ్ అనుగ్రహం అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరఫాత్ నుండి బయలుదేరి మష్అరే హరాం అంటే ముజ్దలిఫా వద్ద ఆగి అల్లాహ్ను స్మరించండి. అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి. వాస్తవానికి మీరు పూర్వం మార్గం తప్పి నడిచేవారు. తరువాత ప్రజలంతా ఏ స్థలం నుండి వెనుకకు మరలుతారో అదే స్థలం నుండి మీరు మరలండి. క్షమించు అని అల్లాహ్ను వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. మీ హజ్ విధులను ముగించిన తరువాత మీరు మీ తాత ముత్తాతలను పూర్వం స్మరించే విధంగానే ఇంకా దానికంటే అధికంగానే అల్లాహ్ను స్మరించండి. కానీ అల్లాహ్ను స్మరించే వారిలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వారిలో కొందరు మా ప్రభు మాకు ఈ లోకంలోని అన్నీ ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఏ భాగము లేదు. ఇంకా కొందరు ఈ విధంగా ప్రార్థిస్తారు, మా ప్రభు ఇహలోకంలోనూ పరలోకంలోనూ మాకు మంచిని ప్రసాదించు, మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు. ఇలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా ఉభయ లోకాలలో తమ వాటాను పొందుతారు. లెక్క తేల్చటం అల్లాహకు ఎంతోసేపు పట్టదు. మీరు అల్లాహ్ నామస్మరణంలో గడపవలసిన రోజులు లెక్కకు కొన్ని మాత్రమే. త్వరగా 2 రోజులలోనే ఇక్కడ నుండి తిరిగి వెళ్ళితే అది ఏమాత్రం దోషం కాదు. ఎవరైనా ఇంకా కొంతకాలం ఉండి తిరిగి వెళ్ళినా తప్పులేదు. అయితే ఆ దినాలను అతడు భయభక్తులతో గడపాలి. అల్లా పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఒకరోజు మీరంతా ఆయన సన్నిధిలో హాజరు కావలసి ఉంది అని బాగా తెలుసుకోండి. మానవుల్లోని ఒకడు చెప్పే మాటలు ఇహలోక జీవితంలో నిన్ను ఎంతో రంజింపచేస్తాయి. తన సంకల్పశుద్ధిని గురించి తెలుపటానికి అతడు అల్లాహ్ను మాటిమాటిగా సాక్షిగా నిలబెడతాడు. కానీ వాస్తవంగా అతడు సత్యానికి బద్ధ విరోధి. అతడికి అధికారం లభించినప్పుడు అతడు లోకంలో కల్లోల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికి, మానవ సంతతి వినాశానికి నిత్యం కృషి చేస్తాడు. అతడు సాక్షిగా నిలబెట్టే అల్లా కల్లోలాన్ని ఏమాత్రం సహించడు. అల్లాకు భయపడు అని అతడితో అన్నప్పుడు అహంభావం అతడిని పాపానికే అంటుకుపోయేలా చేస్తుంది. అలాంటి వాడికి తగిన స్థలం నరకమే. అది అతి చెడ్డ నివాసం. మరోవైపు మానవుల్లోనే మరొకడు అల్లాహ్ సంతోషం పొందటానికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు. అల్లాహ్ అటువంటి తన దాసుణ్ణి అమితంగా ప్రేమిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. శైతాన్ అడుగుజాడలు త్రొక్కకండి. అతడు మీకు బహిరంగ శత్రువు. మీ వద్దకు వచ్చిన స్పష్టమైన హితోపదేశాలను మీరు స్వీకరించిన తరువాత మళ్ళీ తప్పటడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అనే విషయం బాగా తెలుసుకోండి. ఇన్ని హితోపదేశాల తరువాత కూడా ప్రజలు తమను తాము సరిదిద్దుకోకపోతే మేఘాల షామియానాలో దూతలు వెంటరాగా అల్లాహ్ వారి ముందు స్వయంగా ప్రత్యక్షమై వారిని గురించి తీర్పు చెప్పే సమయం కోసం వారు నిరీక్షిస్తున్నారని దాని అర్థమా? చివరకు అన్ని వ్యవహారాలు అల్లాహ్ ముందే పెట్టబడతాయి. మేము ఎన్ని స్పష్టమైన గుర్తులు వారికి చూపించామో ఇశ్రాయేలు వంశీయులను అడగండి. ఇంకా అల్లాహ్ అనుగ్రహ భాగ్యం కలిగిన తరువాత దాన్ని దౌర్భాగ్యంగా మార్చుకునే జాతిని అల్లా ఎంత కఠినంగా శిక్షిస్తాడో కూడా వారిని అడగండి. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి ఇహలోక జీవితం ప్రియమైనదిగాను మనోహరమైనదిగాను కనిపించేలా చేయబడింది. వారు విశ్వాస వైఖరి అవలంబించిన వారిని పరిహసిస్తారు.
కానీ ప్రళయదినం నాడు భయభక్తులు కలవారే వారికంటే ఉన్నత స్థానంలో ఉంటారు. ఇక ఐహిక సంపదనైతే తాను కోరిన వారికి లెక్క లేకుండా ఇచ్చే అధికారం అల్లాహకే ఉంది. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు. కానీ తరువాత పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అల్లాహ్ ప్రవక్తలను పంపాడు. వారు సత్యమార్గంలో నడిచేవారికి శుభవార్తలు తెలిపేవారు. వక్రమార్గం అనుసరిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. సత్యం గురించి ప్రజలలో పొడచూపిన విభేదాలు పరిష్కరించటానికి వారితో పాటు పరమసత్యం ఉన్న గ్రంథాన్ని కూడా పంపాడు. ఈ అభిప్రాయ భేదాలు తల ఎత్తటానికి కారణం ప్రారంభంలో ప్రజలకు సత్యం తెలుపబడకపోవటం ఎంత మాత్రం కాదు. ఈ విభేదాలను సృష్టించిన వారు సత్యజ్ఞానం ప్రసాదించబడ్డవారే. స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా వారు కేవలం ఒకరికొకరు అన్యాయం చేసుకునే ఉద్దేశంతో అసలు సత్యాన్ని వదిలి విభిన్న పద్ధతులను సృష్టించుకున్నారు. అయితే ప్రవక్తలను విశ్వసించిన వారికి అల్లాహ్ తన అనుమతితో ప్రజలు వివాదపడిన సత్యాన్ని పొందే మార్గం చూపాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. స్వర్గప్రవేశం ఊరకే లభిస్తుందని మీరు అపోహపడుతున్నారా? మీకు పూర్వం విశ్వాసులకు సంభవించినవన్నీ ఇంకా మీకు సంభవించనిదే. వారిపై ఆపదలు, ఎనలేని వ్యధలు విరుచుకుపడ్డాయి. వారు కుదిపివేయబడ్డారు. చివరకు అప్పటి ప్రవక్త, విశ్వాసులైన అతని అనుచరులు అల్లాహ్ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది అని ఆక్రోశించారు. అప్పుడు అదిగో అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది అని వారిని ఓదార్చటం జరిగింది. మేము ఏమి ఖర్చు చెయ్యాలి అని ప్రజలు అడుగుతారు. మీరు ఏమి ఖర్చు చేసినా దానిని మీ తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, అనాథుల, నిరుపేదల, బాటసారుల కొరకు ఖర్చు చేయండి. మీరు ఏ మేలు చేసినా దాన్ని అల్లాహ్ తెలుసుకుంటాడు అని వారికి చెప్పండి. యుద్ధం చెయ్యండి అని మీకు ఆజ్ఞాపించబడింది, కానీ అది మీకు ఇష్టంగా లేదు. మీకు నచ్చని విషయమే మీకు లాభకరం కావచ్చు. మీకు నచ్చే విషయమే మీకు నష్టకరం కావచ్చు. ఈ విషయం అల్లాహ్కు తెలుసు, మీకు తెలియదు. నిషిద్ధ మాసంలో యుద్ధం చేయటాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. వారికి ఇలా సమాధానం చెప్పు: ఆ మాసంలో యుద్ధం చేయటం మహానేరమే. కానీ అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్ను తిరస్కరించటం, అల్లాహ్ ఆరాధకులను మస్జిదే హరాంను దర్శించకుండా ఆటంకపరచటం, అందులో ఉండే వారిని బయటికి గెంటివేయటం అల్లాహ్ దృష్టిలో అంతకంటే గొప్ప నేరం. ఇంకా హింస ద్వారా పరధర్మాన్ని అణచటం రక్తపాతం కంటే అత్యంత తీవ్రమైనది. మిమ్మల్ని మీ ధర్మాన్నుండి మళ్లించగలగటం వారికి సాధ్యపడితే వారు అంతవరకు మీతో యుద్ధం చేస్తూనే పోతారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. మీలో ఎవరైనా తన ధర్మాన్ని పరిత్యజించి అవిశ్వాస పరిస్థితిలో మరణిస్తే అతడు చేసిన మంచి పనులన్నీ ఇహపరలోకాలు రెండింటిలోనూ వృధా అవుతాయి. అటువంటి వారంతా నరకవాసులు. నరకంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. కానీ దీనికి భిన్నంగా విశ్వసించి అల్లాహ్ మార్గంలో తమ ఇల్లు, వాకిలి సైతం విడిచి జిహాద్ చేసేవారు దైవకారుణ్యం ఆశించటానికి అన్ని విధాలా అర్హులు. అల్లాహ్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు. మద్యపానము గురించి, జూదము గురించి ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నీవు వారికి ఇలా ఉపదేశించు: ఈ రెంటిలోనూ కీడు ఉన్నది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా ఈ లాభాల కంటే కలిగే కీడే ఎక్కువ. మేము అల్లాహ్ మార్గంలో ఏమి ఖర్చు పెట్టాలి అని వారు అడుగుతారు. మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది అని నీవు వారికి చెప్పు. ఇహపరాల చింతన మీలో కలిగేందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆజ్ఞలను విశదీకరిస్తాడు. అనాథులతో వ్యవహరించే తీరును గురించి వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా బోధించు: ఏ విధంగా వ్యవహరిస్తే వారికి ఎక్కువ మేలు కలుగుతుందో ఆ విధంగా వ్యవహరించటం ఉత్తమం. ఒకవేళ మీరు వారు కలిసి ఉంటే ఉభయుల ఖర్చులను ఉమ్మడిగా భరిస్తే అందులో అభ్యంతరం లేదు. ఎటొచ్చి వారు మీకు సోదరతుల్యులే కదా. కీడు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహ్ కోరితే ఈ విషయంలో మీతో కఠినంగా వ్యవహరించి ఉండేవాడే. కానీ ఆయన సర్వాధికారియే కాదు, వివేకవంతుడు కూడా. ముష్రిక్కు మహిళలు విశ్వసించనంతవరకు
మీరు వారిని ఎట్టి పరిస్థితులలోనూ వివాహం ఆడరాదు. ముష్రిక్కు కులీన స్త్రీ మీకు ఎంత నచ్చినా ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలు. అదేవిధంగా ముష్రిక్కు పురుషులు విశ్వాసులు కానంత వరకు మీరు మీ మహిళలను వారికిచ్చి ఎన్నటికీ వివాహం చేయకూడదు. ముష్రిక్కు కులీనుడు మీకు ఎంత నచ్చినా అతడి కంటే విశ్వాసి అయిన ఒక బానిస ఎంతో మేలు. ఈ ముష్రిక్కులు మిమ్మల్ని అగ్నివైపునకు ఆహ్వానిస్తారు, కానీ అల్లాహ్ తన ఆజ్ఞలతో మిమ్మల్ని స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు రమ్మని పిలుస్తాడు. గుణపాఠం గ్రహించి హితబోధను స్వీకరిస్తారని ప్రజలకు అల్లాహ్ తన ఆజ్ఞలను స్పష్టంగా తెలుపుతాడు. ఋతుస్రావానికి సంబంధించిన ఉత్తరువు ఏమిటి అని వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా తెలుపు, అదొక అపరిశుద్ధావస్థ కనుక ఋతుకాలంలో భార్యలకు దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధులు అయిన తరువాత అల్లాహ్ ఆదేశించిన విధంగా మీరు వారి వద్దకు పోవచ్చు. చెడుగుకు దూరంగా ఉండే వారిని, పరిశుద్ధతను పాటించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. మీ స్త్రీలు మీ యొక్క సేద్యపు భూములు. మీ పొలాలలో మీరు కోరిన విధంగా పోవటానికి మీకు అధికారం ఉంది. కానీ మీరు మీ భవిష్యత్తును గురించి తగు జాగ్రత్త వహించండి. అల్లాహ్ ఆగ్రహానికి దూరంగా ఉండండి. ఒక రోజున ఆయనను కలుసుకోవలసి ఉందని బాగా తెలుసుకోండి. ప్రవక్త, నీ ఉపదేశాలను స్వీకరించిన వారికి సాఫల్యము, సౌభాగ్యము ఉన్నాయనే శుభవార్త వినిపించు. సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమము, వీటికి దూరంగా ఉండే ఉద్దేశంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లాహ్ పవిత్ర నామాన్ని ఉపయోగించకండి. అల్లాహ్ మీ మాటలన్నిటినీ వింటున్నాడు. ఆయనకు అంతా తెలుసు. అనాలోచితంగా మీరు చేసే అర్ధరహిత ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కానీ హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా అడుగుతాడు. అల్లాహ్ మన్నించేవాడు, సహనశీలుడును. తమ భార్యలను కలవకూడదని ప్రమాణం చేసుకునే వారికి 4 మాసాల వ్యవధి కలదు. కానీ వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. కానీ వారు చివరకు విడాకుల కొరకే నిర్ణయం తీసుకుంటే అల్లాహ్ అంతా వింటాడు. ఆయనకు అన్నీ తెలుసు అనే విషయం వారు తెలుసుకోవాలి. విడాకులివ్వబడిన స్త్రీలు 3 ఋతువుల కాలం పూర్తి అయ్యే వరకు విధిగా వేచి ఉండాలి. వారి గర్భాశయాలలో అల్లాహ్ సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మం కాదు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని వారు నిజంగానే విశ్వసించేవారే అయితే ఆ విధంగా చేయటం ఎంత మాత్రం భావ్యం కాదు. వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకొనుటకు సిద్ధంగా ఉంటే ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యం ఉన్నది. అందరిపై అల్లాహకు ఆధిక్యమున్నది. ఆయన సర్వాధికారి, సర్వజ్ఞాని, వివేచనాపరుడు. విడాకులు 2 సార్లు ఇవ్వాలి. తరువాత భార్యను సక్రమంగా తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను సహృదయంతో సాగనంపాలి. సాగనంపేటప్పుడు మీరు వారికి పూర్వం ఇచ్చిన వాటి నుండి దేన్నైనా తిరిగి తీసుకోవటం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం దంపతులకు కలిగిన పక్షంలో ఒక మినహాయింపు ఉంది. ఇలాంటి సందర్భంలో దంపతులిద్దరూ అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేరనే భయం మీకు కలిగితే స్త్రీ తన భర్తకు ఏదైనా పరిహారం ఇచ్చి వేరు కావటానికి వారిద్దరూ అంగీకరిస్తే అందులో ఏ మాత్రం దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. వీటిని అతిక్రమించకండి. అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించే వారే దుర్మార్గులు. ఆ తరువాత 2 సార్లు విడాకులిచ్చిన పిదప భర్త భార్యకు 3వసారి విడాకులిస్తే ఇక ఆ స్త్రీ అతనికి హలాల్ అంటే ధర్మసమ్మతం కాదు. ఆమె వివాహం వేరే పురుషునితో జరిగి అతడు ఆమెకు విడాకులిస్తే తప్ప. అప్పుడు మొదటి భర్త, ఈ స్త్రీ ఉభయులు తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు. ఇవి అల్లాహ్ ఏర్పరిచిన హద్దులు. అల్లాహ్ హద్దులు అతిక్రమిస్తే కలిగే పర్యవసానం ఎరిగిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి వాటిని ఆయన విశదపరుస్తున్నాడు.
అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈరోజు దర్సె ఖురాన్ పూర్తి అయినది. అల్లాహ్ మనందరికీ మరింత ఖురాన్ జ్ఞానాన్ని కలుగచేయాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.